హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పాకిస్తాన్ భారత్ సరిహద్దు వివాదం ముగిసినట్లేనా? ఒకవైపున 9 ఎయిర్పోర్టుల మూసివేత, మరొకవైపు సరిహద్దు ప్రాంతాలన్నిట్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోందన్నటువంటి సంకేతం. భారత్ కొట్టిన దెబ్బ తర్వాత పాకిస్తాన్ రిటాలియేషన్ అటాక్ ఇస్తుందన్న ఉద్దేశమేనా? వాస్తవంగా వెంటనే స్పందించాల్సిన పాకిస్తాన్ ఎందుకు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది? లాహోర్లో పేలుళ్ళు, బెలూచిస్తాన్లో పేలుళ్ళు, వీటన్నిటి వెనకాల జరుగుతున్న పరిణామాలు ఏంటి? రాబోయే రోజుల్లో ఎలా ఆలోచించాలి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈ పాకిస్తాన్తో ఇప్పుడు నిన్న మనం చేసిన అటాక్ తర్వాతన వాస్తవంగా క్రిందటిసారి అయితే సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా రిటాలియేషన్ అటాక్కి వచ్చారు. మనం దాన్ని కంట్రోల్ చేసాము. ఆ రోజున పరిణామాలు చూసాం. ఇవాళ అట్లాంటిది ఏమీ జరగలేదు. ఎలా ఆలోచించాలి దీన్ని? అట్లాంటిది ఏమీ జరగకపోవడానికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి సార్. మొట్టమొదటిది ఏంటంటే, బాలాకోట్ కన్నా కొంచెము తీవ్రమైనటువంటి దాడి ఏదో జరుగుతుందని పాకిస్తాన్ భావించింది. ఎందుకంటే పూర్తిగా యుద్ధాన్ని మోదీ కోరుకోరు అన్నది వాళ్ళు ఊహించింది. ఎందుకంటే తెలివైన ఏ దేశం కూడా పూర్తి స్థాయి యుద్ధం కోరుకోదు, ముఖ్యంగా తాను అభివృద్ధి చెందుతున్నటువంటి సమయం. ఈ సమయంలో యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ ఆల్రెడీ భికారి, దానికి ఇబ్బంది లేదు. కానీ మనము ఎదుగుతున్న ఎకానమీ కాబట్టి మనకి బాగా నష్టం జరుగుతుంది. కాబట్టి యుద్ధంలోకి లాగాలన్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం చైనా ద్వారా జరుగుతోంది. పాకిస్తాన్ అది ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ పూర్తి యుద్ధానికి వెళ్ళరు అన్నది పాకిస్తాన్ అంచనా. అయితే పాకిస్తాన్ అంచనాలు ఎక్కడ తప్పినాయంటే, మోదీ అటాక్ ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించలేదు. ఏదో పాక్ ఆక్రమిత కాశ్మీర్కో లేకపోతే బాలాకోట్ వంటి ఇమీడియట్ గా ఉన్నటువంటి ప్రాంతాలకో పరిమితం అవుతుందని భావించారు. కానీ దాదాపు పాకిస్తాన్ లోపల 100-150 కిలోమీటర్ల లోపున రాజస్థాన్ సరిహద్దుని ఆనుకున్నటువంటి బహావల్పూర్ మీద దాడి జరుగుతుంది. అది జైష్ మహమ్మద్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ మీద జరుగుతుంది. దాని మొత్తం హెడ్ క్వార్టర్ ఎక్కడైతే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందో ఉగ్రవాదులకు, పార్లమెంటు దాడికి కావలసిన వాళ్ళందరినీ అక్కడ ట్రైనప్ చేయడం జరిగింది. ఇటువంటి మొత్తం కార్యకలాపాలకి కేంద్రమైనటువంటి దానిపైన, అదేవిధంగా లష్కర్ కేంద్ర కార్యాలయం అయినటువంటి మురీద్కే పంజాబ్లో ఉంది, దక్షిణ పంజాబ్ ప్రాంతంలో. ఈ రెండిటి మీద దాడి జరుగుతుందన్నది వాళ్ళ ఊహకు అందనటువంటి విషయం. ఈ 2 కాక మరొక 2 ప్లేసెస్ కూడా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి చెందినవి కావు. దాంతో అంటే పంజాబ్ లోపల, సింధు లోపల పెద్ద ఎత్తున దాడి చేయడం అనేది పాకిస్తాన్ ఊహించనటువంటి విషయం. అంటే ఆ దాడి కూడా ఎంత తీవ్రం అంటే, మీరు వీడియోల్లో చూస్తే వరుసగా 7-8 బాంబు దాడులు, వాటిని మీరు మిసైల్ అనండి లేకపోతే ఇంకొకటి అనండి, ఆ సైనిక పరిభాష నాకు తెలియదు. కానీ వీడియో చూస్తుంటే రిపీటెడ్ అటాక్స్ అట్ ది సేమ్ ప్లేస్ సో దట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ టోటలీ డిస్ట్రాయిడ్. ఇది పాకిస్తాన్ ఊహించింది. అంటే భారతదేశము తలుచుకుంటే పాకిస్తాన్లోని ఎంత లోపలికైనా రాగలదు అన్నది మొట్టమొదట వాళ్ళకి అర్థమైన విషయం. వాళ్ళు కూడా షాక్ అయినటువంటి విషయం. రెండవ ముఖ్యమైనటువంటి విషయం, వాళ్ళు చాలా కంగారు పడ్డటువంటి విషయం ఏంటంటే, దాదాపు 20-25 నిమిషాల పాటు సాగినటువంటి ఈ మొత్తం ఆపరేషన్లో మొత్తం ఉత్తర కొసలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి స్థావర పిన్ పాయింటెడ్ ఏరియా నుంచి బహావల్పూర్ వరకు, అంటే మొత్తం 1000 కిలోమీటర్ల సరిహద్దులో భారత విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి దాడి చేసిన తరువాత కూడా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ రేడార్ సిస్టమ్ కానీ వాటిని పట్టుకోలేకపోయింది. అంటే వాటి రేడార్ సిస్టమ్ పూర్తి డొల్ల అని తేలిపోయింది. మీకు బహుశా గుర్తుంటుంది సాయి గారు, ఆ మధ్య మన దేశం నుంచి పొరపాటున ఒక బ్రహ్మోస్ మిసైల్ని ఎవరో అధికారి మీట నొక్కేటప్పటికి వెళ్ళిపోయి పాకిస్తాన్లో చాలా లోపల ఒక 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి పడింది అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత భారతదేశం క్షమాపణలు చెప్పి ఒక మిలిటరీ అధికారిని సస్పెండ్ చేసి
మీకు ఒక ఏడాది 2 ఏళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. అప్పుడు కూడాను పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ డొల్లతనం బయటపడింది. సో మొట్టమొదటి భారత్ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ కొట్టింది, పంజాబ్ సింధులలో కొట్టింది. రెండవది దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. అది మొత్తం దాని 4 విమానాలు మనల్ని చేజ్ చేస్తూ రావడానికి ప్రయత్నిస్తే 2 విమానాలు ఆగిపోయినాయి, సురక్షితంగా వెనక్కి వెళ్ళిపోయినాయి. 2 విమానాలు కూలిపోయినాయి. కూలిపోయిన వాటిల్లో ఒకటి చైనాకి చెందిన విమానం. చైనా దగ్గర నుంచి చాలా కాస్ట్లీ, చాలా డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి విమానం. అమెరికా నుంచి ఒక F-16 కూడా కూలిపోయింది. అయితే F-16కు ప్రమాదం జరిగిన విషయం అమెరికా బయటకు తెలియలేదు. అందుకే మన ఇండియా కూడా F-16 గురించి మాట్లాడటం లేదు, అటు పాకిస్తాన్ కూడా F-16 గురించి మాట్లాడటం లేదు. కానీ సోషల్ మీడియాలో F-16 తాలూకు అవశేషాలు అవన్నీ కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. క్రెడిబుల్ సోర్సెస్, ఏదో అల్లాటప్ప సోర్సెస్ కాదు వాటి. సో పాకిస్తాన్ వైమానిక దళము బాలాకోట్ సమయంలో స్పందించినంత వేగంగా కూడా స్పందించలేదు. ఇది పాకిస్తాన్కి 3వ అతిపెద్ద దెబ్బ. 4వ అతిపెద్ద సమస్య ఏంటంటే, ఇదివరకు ఎప్పుడైనా యుద్ధం జరిగితే భారతదేశానికి చైనా ఏం చేస్తుందన్న భయం ఉండేది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకూలులు ఏం చేస్తారో అన్నటువంటి ఒక భయం ఉండేది. మీరు జాగ్రత్తగా గమనిస్తే సాయి గారు, పాకిస్తాన్లో ఈ యాక్షన్ జరుగుతున్న సమయంలోనే 24,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, ఈ మధ్యప్రదేశ్, ఈ అన్ని ప్రాంతాల్లో జల్లెడ పడుతూ ఆ కర్రెగుట్టల దగ్గరకు వచ్చారు. సరిగ్గా అక్కడ దాడులు జరిగినటువంటి సమయానికి సాయంత్రానికి 22 మంది నక్సల్స్ చంపారు. అంటే ఇండియా యొక్క ఫైటింగ్ కెపాసిటీ ఏంటంటే, దేశం వెలుపల ఉన్న శత్రువులు మాత్రమే కాదు, దట్టమైన అడవులలో పోరాటానికి దశాబ్దాల పాటు అలవాటు పడి ఉన్నటువంటి అంతర్గత ద్రోహులను కూడా మట్టు పెట్టగలదు. దాన్ని మట్టు పెట్టడానికి కావలసినటువంటి సామర్థ్యం, అంటే అంతమంది సిబ్బందిని 24,000 మందిని ఇటువైపు తరలించి మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు అంచనా వేస్తుంటారు. వీటన్నిటికీ మించి పాకిస్తాన్కి అంతర్జాతీయంగా మద్దతు లేదు. చైనా నోటితో చెప్తోంది, నొసంతో వెక్కిరిస్తోంది. సౌదీ అరేబియా లేదు, ఖతర్ లేదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదు, బహ్రెయిన్ లేదు, ఈజిప్ట్ లేదు. ఈ దేశాలు ఏవి సహకరించడం లేదు. ఒక టర్కీ సహకరిస్తోంది. టర్కీ పెద్ద యుద్ధంలో అంత గొప్ప దేశం ఏమి కాదు టర్కీ. ఆ విషయానికి వచ్చినట్లయితే ఆర్థికంగా బాగా కుదేలై ఉన్నటువంటి దేశాల్లో అమెరికా టోటల్గా వ్యతిరేకత. కాబట్టి ఈ 5-6 కారణం, ఇవన్నిటి కారణంగా పాకిస్తాన్ తక్షణము స్పందించలేకపోయింది. అయితే ఇవాళ కాకపోతే ఒక వారం తరువాత అయినా పాకిస్తాన్ మన ఇండియన్ ఎయిర్ స్పేస్ని ఇంట్రూడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మన సరిహద్దు వెంబడి కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తుంది. ఆ కాల్పుల్లో పాకిస్తాన్కి చెందినటువంటి చాలా పోస్టులని మనము చాలా టార్గెటెడ్గా ధ్వంసం చేశాము. చాలా లేటెస్ట్ ఫోటోలు నిన్న ట్విట్టర్లో, ఎక్స్లో వచ్చినటువంటి వీటిలో పాకిస్తాన్ బంకర్స్ని ఏ రకంగా పూర్తిగా ధ్వంసం చేశారు, కొన్ని ఏరియాస్లో అవన్నీ కూడా వచ్చాయి. చాలా పోస్టులు పాకిస్తానీలు వదిలి వెళ్ళిపోతున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. కాబట్టి ఇమీడియట్లీ పాకిస్తాన్ స్పందించలేకపోవచ్చు, అని కొంత సమయం తరువాత ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వానికి పోయే తక్కువ, సైన్యం యొక్క ముక్కు కోసేసినట్లు అయిపోతుంది. బహుశా ఎప్పుడు కూడా సైన్యం ఇంత అవమానానికి గురై ఉంది. రైట్. అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా వాళ్ళ పార్లమెంటులో 5 భారత విమానాలని కూల్చేసాము, అట్లాగే దాడులు చేశాము లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే మన దగ్గర పార్లమెంట్లో కానీ, ఈవెన్ అఖిలపక్షంలో కానీ సైన్యం చెప్పిన ముక్కలు తప్పించి మరొక మాట వినబడలేదు. దీన్ని ఎలా చూడాలి? నిజానికి ఈ పాటికి పాకిస్తాన్లో ఈ సోషల్ మీడియా యుగంలో 5 విమానాలు కనుక కుప్పకూలితే, అంత పెద్ద విమానాలను రహస్యంగా గడ్డిలో కప్పెట్టేయగలిగేటటువంటి సామర్థ్యం బహుశా ఏ దేశానికి లేదు, పాకిస్తాన్కి ఆ అవసరం కూడా లేదు. కాబట్టి ఆ బద్దలు కొట్టేసిన కూల్చేసినటువంటి 5 విమానాలని పాకిస్తాన్ నిజంగా నిజాయితీ ఉంటే చూపించాలి.
పాకిస్తాన్ ఇప్పటి వరకు చూపించలేదు. నిజానికి కొందరు యుద్ధ బందీల్ని కూడా పట్టుకున్నామని చెప్పి వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి ఖాజా ఆసిఫ్ అన్నారు. అన్న తర్వాత లేదు లేదు యుద్ధ బందీల్ని ఏం పట్టుకోలేదు కానీ విమానాల్ని కూల్చేశాం. విమానాల్ని కూల్చేశామన్న తర్వాత కూడాను ముందు 2, 3, 4, 5, 6 దాకా వెళ్ళారు. 6 నుంచి మళ్ళీ 6, 5, 4 చివరికి 2 దాకా వచ్చి ఆగారు. కానీ 2 కూలిన విమానాల్ని కూడా 24 గంటలైన తరువాత కూడా పాకిస్తాన్ చూపించలేదు. ఇది పాకిస్తాన్ కేవలం ఒక అంతర్గత ఆడియన్స్ కోసం ఒక ప్రచారం చేస్తోంది. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు దానిని యాంప్లిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇన్ని సైన్యాలు ఇన్నింటి కూల్చేశాము ఇవన్నీ కూడా చెప్పవలసిన వాళ్ళు సైన్యం అండి. ఎందుకంటే యుద్ధము చేయమని ఆదేశాలు ఇవ్వగలిగిన వాడు ఎగ్జిక్యూటివ్. కానీ యుద్ధం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ వ్యూహంతో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, దాంట్లో లక్ష్యాలు, వార్ ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఇవన్నీ నిర్ధారించాల్సింది సైన్యం. కాబట్టి సైన్యము గనక జవాబు చెప్పుకుంటే బాగుండేది. నిన్నటి నుంచి పాకిస్తాన్ ISPR కనపడటం లేదు. పాకిస్తాన్కి ఒక PR వింగ్ ఉంటుంది, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వింగ్ అని. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు తమాషాగా. రెండవది ఆసిమ్ మునీర్ ఒక్క మాట మాట్లాడలేదు ఇంతవరకు. నిజానికి అంతకు ముందు గంటకి గడికి ప్రసంగించిన ఆసిమ్ మునీర్ అసలు పాకిస్తాన్లో ఉన్నాడా లేదా అన్నది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా మంది ప్రశ్న. భార్య పిల్లల్ని ముందే పంపించేశారు. కాబట్టి మన దేశంలో మనకు ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం వ్యవహారాల శాఖ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు మిశ్రీ గారు, వివేక్ మిశ్రీ వారు మాట్లాడారు. సరే, నౌకాదళాన్ని మన ఎయిర్ ఫోర్స్ నుంచి, ఆర్మీ నుంచి 2 అధికారులు మాట్లాడారు. సరే, దానిలో చాలా సింబాలిజం ఉంది. మోదీ చాలా అద్భుతమైనటువంటి వ్యూహంతో వాళ్ళు 2 మహిళల్ని ముందుకు తీసుకొచ్చారు. అది వేరే చర్చా విషయం. కానీ వాస్తవానికి ఇటువంటి విషయాలను ప్రకటించవలసింది యుద్ధం చేస్తున్నప్పుడు. పాకిస్తాన్లో అదేం తమాషాయో, యుద్ధానికి ముందు ఆర్మీ చీఫ్ చాలా మాట్లాడతారు, ఆర్మీ, ISPR, ISI. యుద్ధం ప్రారంభమైపోయిన తర్వాత వాళ్ళు కలుగుల్లో దూరిపోతారు. ఈ మొత్తము మాట్లాడాల్సిన పనంతా ఈ షెబాజ్ షరీఫ్ ఇటువంటి వాళ్ళ మీద పారేస్తూ ఉంటారు. అది పాకిస్తాన్లో మాత్రమే జరిగేటటువంటి ఒక విడ్డూరం. రైట్. ఇక్కడ పాకిస్తాన్ ఒకవైపున ఈ కంటిన్యూస్ కాల్పులకి పాల్పడుతున్నప్పుడు మన వాళ్ళు ఇప్పటికి 15 మంది దాకా పౌరులు చనిపోయారు, దాదాపు 40-50 మంది దాకా గాయపడ్డారు. మనము కొడుతున్నాం, పోస్టులు పోతున్నాయి. దానికి మించిన స్టెప్ ఏమీ ఉండదా? ఈ సీజ్ఫైర్ దీనికి దీటైన జవాబు మన సైన్యం ఇస్తోంది. దీనికి మించి నేను అనుకోవడము, ఇంతకు మించిన ఎస్కలేషన్ అవసరం లేదు. వాస్తవానికి మనం గనక సరిహద్దు వెంబడి కాల్పులు ఏవైతే ఉన్నాయి కశ్మీర్కు మాత్రమే పరిమితం చేయకుండా పంజాబ్, మిగతా జోధ్పూర్, జైసల్మీర్ ఈ సెక్టర్లకి గనక క్రాస్ బార్డర్ ఫైరింగ్ గనక ఎక్స్టెండ్ అయినట్లయితే పాకిస్తాన్ యొక్క రిసోర్సెస్ స్ట్రెచ్ అవుతుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని చోట్ల పంచవలసి వస్తుంది. పాకిస్తాన్కి ఈ విషయం తెలుసును. బహుశా నా అంచనా ప్రకారము మరొక 1-2 రోజుల్లో ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్ ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చంపగలిగింది ఒక జవాన్ని చంపారు. మిగతా ఇప్పటి వరకు చనిపోయిందంతా కూడా సివిలియన్స్ని చంపడం అనేది యుద్ధ నియమాలు, అంతర్జాతీయ యుద్ధ నియమ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి అది భంగము. కాబట్టి ఆ ఇష్యూలు కూడా భారతదేశము లేవనెత్తే అవకాశం ఉంది. రెండవది, మనము కూడా దీటైనటువంటి జవాబిస్తున్నాము. అయితే ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్ యొక్క పరిధిని మనం ఎక్స్టెండ్ చేస్తూ పోయినట్టయితే పాకిస్తాన్కి ఇబ్బంది ఉంటుందని నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ విషయం పైన రక్షణ రంగ నిపుణులు మాట్లాడాల్సి వస్తాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒక ప్రకటన చేసాం, ఇక్కడతో మన వైపు నుంచి యాక్షన్ క్లోజ్ అయినట్టేనా? వాళ్ళ దానికి రిటాలియేషన్ ఏదన్నా చేస్తే అప్పుడు మాత్రమే స్పందిస్తామన్న సందేశం ఇచ్చినట్ట, లేదా ఆపరేషన్ సింధూర్ 2 లాంటిది ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే వాస్తవానికి చదరంగంలో ఒక పావును మనం కదిపాం. ప్రత్యర్థి రెండో పావును కదిపితే మనం ఏం చేయాలన్నటువంటి అనేక ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రత్యర్థి రెండో ఆప్షన్ని అతను పెట్టడానికి వీల్లేక ఆట వదిలివేస్తాను, ఈ ఆట నాకు అక్కర్లేదు అని కనుక అన్నట్లయితే మనము మరింత ప్రెస్ చేయలేకపోవచ్చు.
చేయని అవసరం లేకపోతే. కానీ ప్రత్యర్థి మూవ్ పైన మిగతావి ఆధారం. ప్రత్యర్థి గనక మన మీద ఏరియల్ రైడ్స్ చేసే ప్రయత్నం చేసి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా నిన్న ఒక ప్రకటన ద్వారా హెచ్చరించింది. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ భారత ఎయిర్ స్పేస్ లోకి పాకిస్తానీ విమానం గనక ప్రవేశిస్తే అది భారత్ మీద యుద్ధ ప్రకటనగా భావించడం జరుగుతుంది. పాకిస్తాన్ యొక్క ఎయిర్ అసెట్స్, ముఖ్యంగా సర్గోధా ఉంది, ఇటువంటి అన్నిటి మీద మేము దాడి చేస్తామని భారత ప్రభుత్వం పేర్లు చెప్పింది. పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన అసెట్స్ పేరు చెప్పి మేము దాడి చేస్తామని చెప్పింది. కాబట్టి అది ఉంది. పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ ఏ రకంగా ఉంటుంది అన్న దాని మీద చాలా విషయాలు ఆధారపడుతున్నాయి. పాకిస్తాన్ కనుక ఏదో జరిగిందిలే అని కూర్చుంటే ఇక్కడికి ఆగవచ్చును. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లయితే ఆ మిగిలిన 20-30 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ కూడా విధ్వంసం చేసేయచ్చు. ఈసారి ధ్వంసమైనటువంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పాకిస్తాన్ గుండెల్లో ఖచ్చితంగా గుబులు పుట్టించి ఉంటాయి. ఒక వారం రోజులు చూసి వారం రోజుల్లో గనక పాకిస్తాన్ నుంచి పెద్దగా మూవ్ లేకపోతే, ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కువ కాలం ఓపిక పట్టగలిగే దేశం కాదు. మన దేశం ఓపిక 15 రోజులు 20 రోజులు ఓపిక పట్టగలిగే సామర్థ్యం మనకు ఉంది. మనం అనుకున్న టైంకి దాడి చేసే సామర్థ్యం. కాబట్టి పాకిస్తాన్ నెక్స్ట్ మూవ్ని బట్టే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా, దీంతో పాటు ఇంకేదన్నా చేయొచ్చా. కొందరు మిత్రులు సోషల్ మీడియాలో జోక్యులర్గా ఆపరేషన్ సుహాగరాత్ అని ఒకటి ఇదే సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఆపరేషన్ శోభనం అలాంటిది కూడా చేస్తారా, ఏం చేస్తారనేది ఈ సమయంలో మనం చెప్పలేం సాయి గారు. పాకిస్తాన్ రెస్పాన్స్ని బట్టి మన రెస్పాన్స్, పాకిస్తాన్ యొక్క రియాక్షన్ని బట్టి మన రెస్పాన్స్. ఇక్కడ పాక్ రక్షణ మంత్రి మొన్నేమో అణుబాంబులు వేస్తాం, అవసరమైతే దేశాన్ని మొత్తం ప్రపంచం మొత్తాన్నైనా కొట్టగలిగినటువంటి శక్తి మాకుందని చెప్పినవాడు నిన్న ఈ ఆపరేషన్తో సరిపుచ్చితే ఓకే, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి ట్యూన్ చేంజ్ చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమనుకోవాలి. అంటే వాస్తవానికి పాకిస్తాన్ ఇంతకాలము అణుబాంబును చూపించి ఒక బూచిలాగా చూపించి భారత్ను భయపెడుతూ వచ్చింది. భారత్ సర్జికల్ స్ట్రైక్, ఆ తర్వాత బాలాకోట్ స్ట్రైక్, ఈ 2 దాడులు చేసిన తరువాత పాకిస్తాన్ ధైర్యం ఉంటే అప్పుడే న్యూక్లియర్ బాంబుని ఉపయోగించాలి. న్యూక్లియర్ బాంబుని పాకిస్తాన్ ఉపయోగించలేదు, కనీసం కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసును, వాళ్ళు ఒక బాంబు వేయగలరు, రెండవ బాంబు వేయలేదు. భారతదేశం ఒక బాంబును తిన్న తర్వాత 3-4 బాంబులు వేయగలరు. అంత సువిశాలమైన దేశం. కాబట్టి పాకిస్తాన్కి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆటం బాంబ్ అనేది ఇది చూపించేందుకు, ఇదిగో నా దగ్గర గండ్రగొడ్డలి ఉంది అని చూపించటం లాంటిది. ఇది మీకు పురాణ కాలంలో పౌండ్రక వాసుదేవుడి కథ తెలిసే ఉంటుంది సాయి గారు. కృష్ణుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలని పౌండ్రక వాసుదేవుడు చాలా ప్రయత్నం చేసి, కృష్ణుడి దగ్గర చిన్న వేణు ఉంటే అతను రాతితోటి పెద్ద వేణు తయారు చేయించుకున్నాడు. కృష్ణుడి దగ్గర చిన్న చక్రం ఉంటే అతను అలా కాదు, కృష్ణుడి కన్నా నేను గొప్ప అని చెప్పి పెద్ద రాతితో చక్రం, సుదర్శన్ చక్రం తయారు చేయించుకున్నాడు. గద కృష్ణుడి కన్నా పెద్ద తయారు చేయించుకున్నాడు. అంతా చేసిన తర్వాత నిజమైన యుద్ధం వచ్చేటప్పటికి కృష్ణుడి కన్నా సైజులో పెద్దవైనప్పటికీ కూడా శంఖాన్ని, చక్రాన్ని, గదని ఆయన లేపలేకపోయాడు. ఎందుకంటే వాడు ఒరిజినల్ బలం అది. పాకిస్తాన్ కూడాను న్యూక్లియర్ అసెట్స్ ఉన్నా, ఎంత ఏమి ఉన్నా కూడాను భారతదేశం మీద ప్రయోగించగలిగే దమ్ము లేదు. అందుకని మొదటి రోజు న్యూక్లియర్ బాంబులు ప్రయోగిస్తామన్నటువంటి వాళ్ళు 2వ రోజు తోకముడిచి మళ్ళీ దాడి చేస్తే చూసుకుంటాం, కానీ ఇక్కడితో ఆపితే మాకు ఏమి ఇబ్బంది లేదని ఖాజా అబ్బాస్ అన్నటువంటి మాటని మీరు చెప్పారు. వాస్తవానికి ఇది పాకిస్తాన్ యొక్క ఆర్మీ మాట్లాడిన మాట. ఎందుకంటే ఆర్మీ మాట్లాడలేదు, తన యొక్క కీలుబొమ్మల చేత మాట్లాడిస్తుంది. పాకిస్తానీ ఆర్మీ యొక్క కీలుబొమ్మల చేత మాట్లాడిస్తోంది. ఈ కీలుబొమ్మ పాకిస్తాన్ అక్కడ నేర్పిన చిరక పలుకుల్ని ఇక్కడ వల్లించాడు వాళ్ళ పార్లమెంట్లో మిగతా భారతదేశానికి. పాకిస్తాన్ దగ్గర ఈనాడు కాదు ఏనాడు కూడాను పరమాణు శక్తిని ప్రయోగించగలిగేటటువంటి సామర్థ్యం. ఎందుకంటే వాస్తవానికి అది హలాహలాన్ని లాంటి, హలాహలాన్ని గొంతులో ఇముడ్చుకోవాలంటే శివుడు కావాలి.
పీర్ సాహెబులు చేయలేని పని అది. రైట్. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి ఓ పక్కన ఆ ఉద్రిక్తత అట్లా ఉండగా మళ్ళీ ఇవాళ లాహోర్లో పేలుళ్ళు, బెలూచిస్తాన్లో సైన్యాన్ని లేపేయడం. బెలూచ్ ఆ ప్రాంతంలో జరిగిందంటే ఒక రెగ్యులర్ ఆస్పెక్ట్ అనుకోవచ్చు, కానీ లాహోర్లో పేలుళ్ళని ఎలా చూడాలి? లాహోర్ వాస్తవానికి తమాషా ఏంటంటే, లాహోర్ వాఘా సరిహద్దు నుంచి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో. అంటే విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ ఎంత దూరమో, లాహోర్కి మన వాఘా అటారీ బార్డర్కి అంతే దూరం. సో అమృత్సర్ టు లాహోర్ యాక్చువల్గా చాలా దగ్గరగా, స్ట్రైట్ యాజ్ ద క్రౌ ఫ్లై, స్ట్రైట్గా వెళ్ళినట్లయితే 30-35 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. అటువంటి లాహోర్లోని వాల్టన్ ఎయిర్పోర్ట్ అని ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్టు ప్రాంగణంలో పేలుడు సంభవించింది. ఒకటి కాదు, మల్టిపుల్ పేలుళ్ళు సంభవించినట్టు మనకు కనిపిస్తున్నటువంటి వీడియోలు చెప్తున్నాయి. అయితే ఈ దాడుల గురించి భారతదేశం స్పందించలేదు. మేం చేశాము అని భారత్, లేక మా కార్యక్రమం ఏదో మేమేదో చేశామని భారత్ అంటారు. పాకిస్తాన్ కూడా అఫీషియల్గా ఈ దాడులు జరిగాయని చెప్పడం లేదు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి కమెంటరీ అంతా వస్తున్నది, కానీ నెయిదర్ పాకిస్తాన్ నార్ ఇండియా ఇది జరిగినట్టుగా అంటలేదు. భారతదేశం అసలు మాకు సంబంధం లేదంటుంది. ఇది మాత్రమే కాదు, జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి జస్వంత్ గఢ్ నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ ఉంది. మన ప్రధాని మన్మోహన్ సింగ్ సియాల్కోట్కి చెందినవాడు. సియాల్కోట్లో రాత్రి ఒక పెద్ద వంతెన తగలబడిపోయింది. రాత్రంతా కూడా చాలా ఇళ్ల మీద దాడి జరిగింది. ప్రజలు సియాల్కోట్ వదిలేసేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు అని చెప్పి రాత్రి 1 గంట 2 గంటల నుంచి మీకు సోషల్ మీడియాలో బోలెడు పోస్టులు వచ్చినాయి, దానికి సంబంధించిన వీడియోస్ వచ్చినాయి, క్లిప్పింగ్స్ వచ్చినాయి, ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయి. ఈ సియాల్కోట్ దాడి కూడా భారతదేశం ఓనప్ చేసుకోలేదు. కాబట్టి ఇవి పాకిస్తాన్లోని అంతర్గత శక్తులు చేసుకుంటారు. నిజానికి సియాల్కోట్, లాహోర్ వంటి ప్రాంతాల్లో ఇటువంటి యాక్షన్స్ ఏమన్నా చేయాలన్నట్లయితే తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ మాత్రమే చేయగలరు. సరే, బలూచులు అయితే నిన్న బలూచులకు సంబంధించిన ఒక సోషల్ మీడియాలో ఒక భారత్ చేసినటువంటి స్ట్రైక్స్ తర్వాత బలూచులు సంబరాలు చేసుకుంటూ నృత్యాలు చేస్తున్నటువంటి వీడియోలు బయట వచ్చాయి. బలూచులు ఆనందిస్తున్నారు, దాడులు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమైనటువంటి నోష్కి నగరం కావచ్చు, పంజగూరు కావచ్చు, అదేవిధంగా మంగోచర్ కావచ్చు, ఇటువంటి రహీంపురా కావచ్చు, ఇటువంటి అనేక పట్టణాలని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు. బలూచ్ వీర్లు టేక్ ఓవర్ చేసి ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసి పారేశారు. పాకిస్తాన్ యొక్క చిహ్నాలను, పోలీస్ స్టేషన్స్, అరావాన్ అనేటటువంటి ప్లేస్లో అయితే పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేసి, పోలీస్ స్టేషన్ బయట వాటర్ ట్యాంక్ ఉంటే దాన్ని కూడా ధ్వంసం. సో అంత బలూచ్ ప్రజలు విముక్తి కోరుతున్నారు. వాళ్ళకి ఇది అవకాశంగా, ఈ పాకిస్తాన్ తన సైన్యాన్ని భారత సరిహద్దు వైపు కనుక తీసుకెళ్ళినట్లయితే ఒత్తిడి తమ మీద తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో గేమ్స్ ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కేవలము బలూచిస్తాన్ అని కాదండి, ఖైబర్ పఖ్తూన్వాలో కూడా ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. బన్నూలో జరుగుతున్నాయి, పెషావర్లో జరుగుతున్నాయి, క్వెటాలో జరుగుతున్నాయి. ఇటువంటి అనేక, డేరా గాజీ ఖాన్లో జరుగుతున్నాయి, డేరా ఇస్మాయిల్ ఖాన్లో జరుగుతున్నాయి. డేరా గాజీ ఖాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్ వాస్తవానికి పంజాబ్, ఖైబర్ పఖ్తూన్వా సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ అసెట్స్ అన్ని ఉన్నటువంటి ప్రాంతము డేరా గాజీ ఖాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్, ఈ 2 ప్రాంతాలు. అక్కడ కూడా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్కి వాస్తవానికి అతిపెద్ద సమస్య అంతర్గత సమస్య. యుద్ధం స్టార్ట్ అయిపోతే ప్రజలందరిలో దేశభక్తిని రగులుకొల్పి ఈ చిన్న చిన్న అంతర్గత గొడవలు ఏవైతే ఉన్నాయో వీటిని సమసింపజేయొచ్చని పాకిస్తాన్ ఆర్మీ భావించింది. కానీ వాస్తవానికి దానికి ఉల్టా జరుగుతోంది. ఇవి బలోపేతమై పాకిస్తాన్ ఆర్మీని తరిమేస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ అటు ఆఫ్ఘనిస్తాన్ తోటి పోరాడాలి, ఇటు భారత్ తోటి పోరాడాలి. ఒకే సమయంలో 2 సరిహద్దుల్లో సైన్యం స్ప్రెడ్ చేయాలి. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలోను, బలూచిస్తాన్లోనూ మినిమం సైన్యాన్ని ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సైన్యం అంతా కలిపి 6 లక్షలు ఉంటుంది. పాకిస్తాన్ 6 లక్షలు, మిగతా ఫోర్సెస్ అన్ని వాళ్ళ యొక్క పారామిలిటరీస్ అన్ని కలుపుకుంటే ఒక 10 lakhs వరకు రావచ్చు. అవి
వీటన్నిటి మధ్య స్ట్రెచ్ చేయాల్సి వచ్చినట్టయితే ఖచ్చితంగా పాకిస్తాన్కి సమస్య ఉంటుంది. వీళ్ళు అనుకున్నది ఇవన్నీ కూడాను పక్కన పెట్టి ప్రజలు ఆర్మీని సపోర్ట్ చేస్తారు. దానికి భిన్నంగా ఈ అవకాశాన్ని తీసుకుని ఈ స్వాతంత్ర వీరులందరూ కూడాను గట్టిగా తిరుగుబాటు చేస్తున్నారు. అది బలూచిస్తాన్ కావచ్చు, అది మన ఖైబర్ పఖ్తూన్వా కావచ్చు, వాళ్ళ లాహోర్లోను సియాల్కోట్లోను జరిగినటువంటి సంఘటనలు మరి ఎవరు ఏమిటి అన్నటువంటి సోషల్ మీడియాలో అయితే వీడియోలు కామెంట్స్ రకరకాలుగా చలామణి అవుతున్నాయి, కానీ నేదర్ పాకిస్తాన్ నార్ ఇండియా హ్యావ్ అఫీషియల్లీ కన్ఫర్మ్. రైట్. ఇవాళ భారత సరిహద్దుల్లో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ సరిహద్దులలో పూర్తిగా మిస్సైల్స్ను మోహరిస్తున్నాము అన్నటువంటిది సైన్యం చెప్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పోలీసుల సెలవులు రద్దు చేయటం, అదే సందర్భంలో అక్కడంతా కూడా అలర్ట్ ప్రకటించడం, దీన్ని ప్రికాషనరీ మెజర్ అనుకోవాలా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందనుకోవాలా? సాయి గారు, ఈ సమయంలో పూర్తి యుద్ధానికే సిద్ధంగా ఉంటారు కాబట్టి అందులో అంతర్భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. చాలామంది మన చిట్ట చివరి పూర్తి స్థాయి యుద్ధం 1971లో జరిగింది సార్. చిట్ట చివరి పూర్తి స్థాయి. ఆ తర్వాత కూడా మనము 2-3 యుద్ధాలు పాకిస్తాన్తో ఫైట్ చేశాము, కానీ అవి పూర్తి స్థాయి యుద్ధాలు కావు, లోకలైజ్డ్ వార్స్. సియాచిన్ అనేటటువంటి బెల్ట్కే పరిమితమైనటువంటి వారు జరిగింది. అదేవిధంగా కార్గిల్, ద్రాస్, బటాలిక్ ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన, ముష్కో ఘాటి ఈ ప్రాంతాలకు పరిమితమైన ఒక లోకల్ వార్ ఫైట్ చేసింది. కానీ ద లాస్ట్ ఫుల్ స్కేల్ వార్ దట్ ఇండియా ఫాట్ వాజ్ 1971. అది 55 సంవత్సరాల క్రితం జరిగింది సార్. 55 సంవత్సరాలు అంటే బహుశా మీకు 55 ఏళ్ళు ఉండవన్న అంచనా లేదండి. కాబట్టి మీకు కూడా ఆ యుద్ధం తాలూకు అనుభవం ఉండదు. యుద్ధం సమయంలో ఈ రకమైన మొహరింపు ఉంటుంది, ఈ రకమైనటువంటి మిసైళ్ల మొహరింపు. అప్పట్లో మిసైళ్లు లేవు, శతఘ్నులు ఉండేవి, మోహరించేవాళ్ళు, ట్యాంక్స్ ఉండేవి, ట్యాంక్స్ని తీసుకొచ్చి మోహరించటము ఇదంతా జరుగుతుంది. ముఖ్యంగా రాజస్థాన్ సరిహద్దులో మనకి చాలా గెయిన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి 1965 కానీ 1971 కానీ యుద్ధంలో మనము సాధించిన అతిపెద్ద విజయాలన్నీ రాజస్థాన్ బార్డర్లోనే సాధించాం. 1965 అసలు ఉత్తర్ ఫైట్ ఏదైతే జరిగిందో అసలు ఉత్తర్ థారెడారిలో జరిగింది. 1971లో ట్యాంక్ ఫైట్ యుద్ధం ఒకటి జరుగుతుంది. బార్డర్ సినిమాలో చూపిస్తారు. బార్డర్ సినిమాలో సంజయ్ దత్, అజయ్ దేవ్గన్ వీళ్ళందరూ నటించిన సినిమా. సునీల్ దేవల్ అంటారు మనవాళ్ళు, సునీల్ దేవల్ వీళ్ళందరూ నటించినటువంటి దీనిలో ఆ యుద్ధం చూపిస్తారు. 1971 ట్యాంక్ బ్యాటిల్, ఎపిక్ ట్యాంక్ బ్యాటిల్. పాకిస్తాన్ యొక్క ట్యాంకులు పైనుంచి బాంబులు పడుతుంటే, విమానాల నుంచి బాంబులు పడుతుంటే పురుగులు ఎలా తప్పించుకుంటే అలా తప్పించుకునేందుకు విఫల ప్రయత్నం చేసి మొత్తము ట్యాంకులు అక్కడ పడున్నాయి. ఆ యుద్ధంలో దొరికినటువంటి ట్యాంకులను పట్టుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి కంటోన్మెంట్లో ఉన్న ట్యాంకులన్నీ ఆ యుద్ధంలో పట్టుకొచ్చినవే, పాకిస్తానీ ట్యాంక్స్ అవన్నీ. మన ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి ట్యాంకు అప్పటిదే. ఆ తర్వాత ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పెట్టిన ట్యాంక్ అప్పుడు మిగిలిన ఏంటి, ఎన్ని ట్యాంకులు పాకిస్తాన్ మనం పట్టుకున్నామంటే అవన్నీ కూడాను మనము దేశవ్యాప్తంగా డిస్ప్లేకి పెట్టాం. అన్ని ట్యాంకుల్ని మనం పట్టుకున్నాం. పాకిస్తాన్ ట్యాంక్ ఆర్మీ మొత్తము సర్వనాశనం అయిపోయింది 1971లో. కాబట్టి రాజస్థాన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ బ్యాటిల్ ఫ్రంట్. అక్కడ షకర్గఢ్ బల్జ్ అనేటటువంటి ప్రాంతం ఉంది. పాకిస్తాన్ జనరల్ గా అటువైపు నుంచి థ్రస్ట్, అందులోంచి ఆ బల్జ్ నుంచి మన దేశంలో దాడి చేసేది. అంటే 3 వైపులా భారత్ ఉంది, ఒకవైపు పాకిస్తాన్ చొచ్చుకొచ్చినట్టుగా ఉండేది, దాని నుంచి వచ్చేది. ఈసారి అక్కడ మన సైనికులు యుద్ధాన్ని గనక, ఫుల్ స్కేల్ వార్ గనక జరుగుతుందంటే ఈ ప్రాంతం అంతా కూడా మనము గస్తీ తిరగాల్సిందే. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందే. కాబట్టి ఇది ఫుల్ స్కేల్ వార్లో చేయవలసిన, ఇప్పుడు నైట్లో ల్యాంపులు తీసేయటము, ఇంట్లో ఉన్నటువంటి అద్దాల కిటికీలకి నల్లటి పేపర్లు అతికించటం, ఇవన్నీ 1971లో నేను ఒక పిల్లవాడిగా చూశాను. ఈసారి అంత అవసరం, ఎందుకంటే నైట్ విజన్ కెమెరాలు కూడా వచ్చిన నేపథ్యంలో భారత్ దగ్గర నైట్ విజన్ కెమెరాస్
వాడు అక్కడ బ్లాక్అవుట్ చేసినా కూడా వెళ్ళి మనం దాడి చేయగలము. పాకిస్తాన్ దగ్గర ఇప్పటికీ నైట్ విజన్ ఎక్విప్మెంట్ లేదు, ఏరియల్ ఎక్విప్మెంట్ కొంచెం తక్కువే ఉంది కాబట్టి బ్లాక్అవుట్ మనం కూడా చేయవలసి రావచ్చు. హైదరాబాద్లోనూ లేకపోతే వైజాగ్లోనూ బ్లాక్అవుట్ చేయాల్సి రావచ్చు. కాబట్టి ఇది మామూలు సంపూర్ణ యుద్ధ ప్రక్రియలో చేయవలసినటువంటి అన్ని పనులు చేస్తున్నారు. దీన్ని ఆ రకంగానే ఇప్పుడు ప్రజెంట్ వాస్తవంగా ఈ టైంలో వార్, ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ అంటే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది, ఫిజికల్ లాస్ ఉంటుంది. ఎదిగేటటువంటి మనకి ఇప్పటికీ 4th ప్లేస్కి వస్తున్నాం జర్మనీ, జపాన్ల దగ్గరికి. అలాంటి సిచ్యుయేషన్లో ఇది బ్యాక్వర్డ్ తీసుకెళ్లాలన్న చైనా ప్రయత్నం సక్సెస్ అయినట్టు అవదా? సాయి గారు, మన ప్రభుత్వం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో రేపు మీకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీ ఇంటి ముందుకి ఎవడో గూండా వచ్చేసేసి మిమ్మల్ని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. నేను ఇంట్లో కూర్చుని ఎగ్జామ్ రాసుకుంటానా, దొరికిన కర్రో కత్తిపీటో తీసుకుని ఆ గూండా మీద దాడి చేయడానికి వెళ్తాను? ఇది డిసైడ్ చేసుకోవలసిన అవసరం. మాట్లాడి మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు అని చెప్పి చెప్పుకోవచ్చు, లేదా ఈ ప్రతిసారి ఎందుకులే ఒకసారి తాడవపేడి తెలుసుకుందామని అనుకోవచ్చు. కాబట్టి పాలనలో ఉన్నటువంటి వాళ్ళు, దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, దాంతోపాటు సైన్యం, వీళ్ళిద్దరూ కలిసి తీసుకోవలసినటువంటి నిర్ణయము. ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ వాస్తవానికి పరిగణలోకి తీసుకోవాలి. ఇది గనక తీసుకుంటే మనము ఎప్పటికీ యుద్ధం చేయలేము, ఏ యుద్ధము చేయలేము. అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికా కూడా యుద్ధం చేయకూడదు. కాబట్టి అవసరార్థము వేరే మార్గాలు లేకపోతే యుద్ధం. వేరే మార్గాలు ఉన్నట్టయితే అన్ని రకాల మార్గాల్ని వాటిని ఎక్స్ప్లోర్ చేసేటటువంటి సానుకూలత ప్రభుత్వంలో ఉంది. నేను ఈ విషయంలో ఏ నిర్ణయమైనా ప్రభుత్వ నిర్ణయమే సరైనది అన్నటువంటి ఆలోచనలో భారతీయ పౌరులందరూ ఉండాలి అన్నటువంటి అభిప్రాయానికి చెందారు. మంచి పాయింట్. ఈ అంతఃశత్రువుల పరిస్థితి ఇప్పుడైతే ప్రజెంట్ అందరూ కూడా వాస్తవంగా ప్రతిసారి ఏలెత్తి చూపెట్టే వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. లైక్ కాంగ్రెస్ కావచ్చు, ఓవైసీ లాంటి వాళ్ళు కూడా. ఇది వ్యూహం అనుకోవాలా, అలవాటు పడుతున్నారులే వాళ్ళు కూడా అనుకోవాలా? రెండు ఉన్నాయి సాయి గారు. ఒకటి ఏంటంటే యుద్ధం చేయని మోదీ ఏదైనా తప్పటడుగు వేస్తాడేమో చూద్దాము అన్నటువంటి తాపత్రయం ఉంది. రెండవది, ఈ సమయంలో యుద్ధం వద్దంటే ప్రజలు కొడతారేమో అన్నటువంటి భయం ఉంటుంది. ఈ మొత్తం భారతదేశంలో త్రివర్ణ పతాకపు తలపాగా చుట్టుకుని హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అన్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరో తెలుసండి? త్రివర్ణ పతాకపు పాగా చుట్టుకుని నరేంద్ర మోదీ కూడా చుట్టుకోలేదు, అమిత్ షా చుట్టుకోలేదు, యోగి ఆదిత్యనాథ్ చుట్టుకోలేదు. చుట్టుకున్న వ్యక్తి పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు, అసదుద్దీన్ అవేసి. కాబట్టి కొన్ని సార్లు ఏంటంటే పరిస్థితులు వాళ్ళకి ఈ సమయంలో మనము పాకిస్తాన్ జిందాబాద్ అనకపోయినా మన పని పడతారు. భారత్ జిందాబాద్ అనడంతో పాటు పాకిస్తాన్ ముర్దాబాద్ అని తీరాలన్నది వాడికి అర్థమైంది. కాబట్టి మీకన్నా నాకన్నా ముందు త్రివర్ణ పతాకపు పాగాని కట్టుకున్నాడు. ఈజ్ ద ఫస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా. వేరే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడు, ఏ స్వామి, సన్యాసి ఇంకెవ్వరు కట్టలేదు, అందరికన్నా ముందు. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగలు కాబట్టి త్రివర్ణ పతాకాన్ని కట్టుకోవలసినటువంటి అగత్యం స్ఫురించింది అంటే ప్రజలలో ఉన్నటువంటి ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఈ ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ జరిగితే పబ్లిక్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి? దేనికి ప్రిపేర్ అవ్వాలి మనం? ప్రజల మీద ఖచ్చితంగా వార్ గనక నెల రోజులు దాటినట్లయితే పెట్రోల్ లభ్యత ఉండదు, విద్యుత్ లభ్యత తగ్గుతుంది, నిత్యావసరాల లభ్యత తగ్గుతుంది. ఆ తర్వాత బజార్లో కొందామన్న సరుకులు ఉండకపోవచ్చు. మన రైళ్లు ఇవన్నీ కూడాను సరిహద్దుల్లో ఉండేటటువంటి సైనికుల కోసం సామాన్లు తీసుకువెళ్ళడము, లేకపోతే సైనికుల్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్ళడం, ఇట్లాంటి పనుల్లో నిమగ్నం కావచ్చు. కాబట్టి మన రాకపోకల ప్లాన్స్ అన్ని కూడాను ఆగొచ్చు.
ఎయిర్ ఫేర్ చేసేటటువంటి వాళ్ళు, విమానం ద్వారా ప్రయాణం చేసే వాళ్ళకి చాలా విమానాశ్రయాల్ని మూసేయవచ్చు. కాబట్టి యుద్ధం జరిగితే ఇవన్నీ ఉంటాయి. యుద్ధములో ఇవి సర్వసాధారణ ప్రజానీకానికి తప్పదు. యుద్ధము లాంగ్ అయిన కొద్దీ, పొడవైన కొద్ది, కాలము పెరిగిన దేశంలో ఉన్న అంతర్గత శత్రువులు నెమ్మదిగా పడగ విప్పే ప్రమాదం కూడా ఉంది. క్షమించాలి, మొదటి 15-20 రోజుల వరకు మాట్లాడరు, కానీ ఆ తర్వాత మన దేశంలో ఉన్నటువంటి చైనా భక్తులు, పాకిస్తాన్ భక్తులు తల ఎత్తుతారో లేదో నాకు తెలియదు, కానీ చైనా భక్తులు ఖచ్చితంగా ఎత్తుతారు. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎత్తేసారు. కాబట్టి వీళ్ళు నెమ్మదిగా బుద్ధుడి వేషాలు వేయడము, ఇంకా శాంతి పన్నాలు వల్లించటము, ఇవన్నీ కూడా మొదలు పెడతారు. కాబట్టి ఈ అంతర్గతంగా యుద్ధానికి వ్యతిరేకంగా అమాయక ప్రజానీకాన్ని కూడగట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. విద్రోహ చర్యలు పెరుగుతాయి. విద్రోహ చర్యలు పెరిగే కొద్దీ ఒక పేలుడు, రెండో పేలుడు, ఒక రైలు పట్టాలు తప్పడము, ఒక బస్సు దగ్ధం కావడం, ఇట్లాంటి సంఘటనలు రోజు వింటూ ఉండేటప్పుడు ప్రజల్లో అశాంతి, అభద్రతా భావం, భయము చోటు చేసుకునే పరిస్థితి. కాబట్టి ఈ సమయంలో ప్రజలు ప్రభుత్వంతో పూర్తిగా మమేకమై ఉండాల్సినటువంటి సమయం ఇది. ఇటువంటి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఉదాహరణకి మన ఇంట్లో ఒక మిత్రుడి, ఒక కుటుంబ సభ్యుడికి అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, సర్వశక్తులని ఒడ్డి, బంగారం ఒడ్డి, అమ్మాయి పెళ్లికి పెట్టినటువంటి డబ్బుని, కొడుకు అమెరికాకు పంపడానికి పెట్టిన డబ్బుని అన్నిటిని కూడాను కరిగించి అక్కడ మనం చేస్తాము. ఆ రకమైనటువంటి దేశభక్తి భావన, త్యాగభావంతో మనం ఫైట్ చేయాల్సిందే. అయితే నాకు యుద్ధము దీర్ఘకాలికం అవుతుందన్నటువంటి నమ్మకం లేదు. ఇది ఏదేమైనప్పటికీ కూడాను పాకిస్తాన్ రియాక్షన్ లేకపోతే మరొక ఆపరేషన్ సింధూర్ ఇండియా చేయొచ్చు. ఆ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచ వీధుల్లో చూడండి, వీళ్ళని కొట్టారు, వాళ్ళని కొట్టారు, అన్న కొట్టాడే, మామ కొట్టాడే అని చెప్పి కంప్లైంట్ చేసినట్టుగా యుఎన్, సౌదీ అరేబియా కంప్లైంట్ చేస్తుంది. చైనా లాంటిది దూరం నుంచి చూసి ఇదిగో మలామని చూపిస్తుంది. చేసేది ఏముండదు చైనా. ఆ తర్వాత అంతా సమస్య పోతుంది. నా అంచనా ప్రకారం, నాకు అనిపిస్తున్న దాంట్లో, ఐఎమ్ నాట్ ఏ డిఫెన్స్ ఎక్స్పర్ట్, కానీ ఇది సుదీర్ఘ యుద్ధం దాకా వెళ్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే భారతదేశం కూడా ఎస్కలేటరీ ల్యాడర్ ఎక్కడానికి ఇష్టపడ్డాడు. అది ఎదుటివాడి స్టెప్ని బట్టే తన స్టెప్ ఉండేటట్టుగా ఒక చదరంగం గేమ్లా ఆడుతోంది, కానీ ఇది మొత్తం అంతా కూడా విధ్వంసం చేసేద్దాం, నాశనం చేద్దామన్న లెక్కలో అయితే లేదు. ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఒక పక్కన బెలూచ్ కావచ్చు, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, ఇంకో పక్కన ఇమ్రాన్ ఖాన్ టీం కూడా అక్కడ రియాక్ట్ అవుతుంది అంటున్నారు. వీళ్ళు ఏమన్నా రివోల్ట్ అయ్యి అక్కడ స్వతంత్రత ప్రకటించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఈ సిచ్యుయేషన్ని యూజ్ చేసుకుని? అప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? బలూచులు పూర్తి పెషావర్ని కూడా ఆక్రమించుకోగలిగిన పూర్తి స్వతంత్రాన్ని పాటించగలరు, ప్రకటించుకోగలరు. వాళ్ళకి ఏకైక అడ్డంకి సిపెక్, అదేవిధంగా గ్వాదర్ ఉంటుంది. దాంతో వాళ్ళు డైరెక్ట్గా చైనాతో కనుక నెగోషియేట్ చేసుకునేటట్టు, లేదా అమెరికాతోటి నెగోషియేట్ చేసుకోగలిగితే బలూచ్ స్వతంత్ర దేశంగా ప్రకటించడానికి ఇబ్బంది ఉండదు, ప్రకటించుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా విషయంలో నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే దానిపైన నాకు అంత లోతైన అధ్యయనం. ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే అది ఎలా ప్లే అవుట్ అవుతుంది అంటే, పాకిస్తాన్లోని పంజాబీ ప్రజల్లో ఇప్పటికీ కూడా ఆర్మీ పట్ల గౌరవం ఎంతో కొంత పంజాబీ ప్రజలు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ చేయాలంటే అంత సులువు కాదేమో అని అనిపిస్తుంది సాయి గారు. బలూచ్ మాత్రము ఒక ఈ రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితులు, భారతదేశము దెబ్బలు కొట్టిన తర్వాత పాకిస్తాన్ రియాక్ట్ కాలేకపోవడము, లేదా పాకిస్తాన్ రియాక్ట్ చేయబోయి భంగపడటము, అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిది అయిపోవడము, ఈ మూడు గనక రుజువైపోతే, తేటతెల్లమైపోతే
బలూచ్ ప్రజలు మిగతా ప్రాంతాల్లో కూడా స్వతంత్రం ప్రకటించుకుంటారు. చైనాతోటో అమెరికాతోటో మాట్లాడుకుని తమ దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా గ్వాదర్ని చైనా చేతుల్లో వెళ్లకుండా బలూచుల చేతిలో ఉన్నట్లయితే చైనాకి అరేబియన్ సీలో ఎంట్రీ ఉండకుండా ఉంటుంది. పూర్తి మలక్కా స్టేట్ ద్వారా తిరిగి రావాల్సి ఉంటుంది కదా అన్నటువంటి ఆలోచనలో బలూచిస్తాన్ని సపరేట్ కంట్రీగా చేయడంలో అమెరికాకి కూడా ఇంట్రెస్ట్. కాబట్టి బలూచిస్తాన్ ఏర్పాటు అనేది అసాధ్యం కాదేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం ఉంది, కానీ సుదీర్ఘకాలపు యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. ఒకవేళ అది సిద్ధపడితే మనం సిద్ధం కావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన మధ్యన ఉండేటటువంటి చీడ పురుగులతోనే అతిపెద్ద సమస్య, దానికి మనం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది.